వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా, సో అలా పిల్లల్ని తీసుకొని చిన్న టూర్ వెళ్దామని చెప్పేసి వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉన్న కొత్తకొండలోని వీరభద్రస్వామిని దర్శించుకోవడానికైతే మేము స్టార్ట్ అయ్యాము. ఇది కొత్తకొండకి 2 కిలోమీటర్స్ దూరంలోని వీడియో. ఇక్కడ కొండలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, మీకైతే ఇందులో వీడియోలో చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్కి అయితే చేరుకోగలిగాము. ఇంకా మేము 2 అవర్స్ పట్టింది మాకైతే, ఇంకా మెల్లిగా వచ్చేసామన్నమాట. ఇలా టెంపుల్ అయితే స్టార్టింగ్లో అన్నమాట. సో ఆ రోజే అక్కడ ఎవరు లేరు, అప్పటి వరకు బ్రహ్మోత్సవాలు అయ్యాయంట. సో నెక్స్ట్ డే కదా మేము వెళ్ళింది. సో ఇక్కడ ఎవరు మంది ఎక్కువగా లేరు. సో మేమైతే ఫ్రీగా దర్శనం అయితే చాలా బాగా చేసుకుంటున్నాము. ఇదేంటంటే మనకి టెంపుల్కి ముందరే మనకు నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. అలాగే మనకి 2 సైడ్స్ ఇక్కడ వే ఉందంట. సో నెక్స్ట్ వెనకాల సైడ్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ కోనేరు వాటర్ అనేది కూడా ఉంది. సో సమ్మర్ కాబట్టి ఇందులో వాటర్ అనేవి తగ్గిపోయాయి. మనకు తెలిసిందే కదా, సమ్మర్ వస్తే ఎక్కడైనా కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇందులో కూడా వాటర్ అనేవి తగ్గిపోయాయి. సో మేము లోపలికి ఎంట్రీ అయితే చేసాము. సో ఇలా విశాలంగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా మేమైతే ఇక్కడ చుట్టూ దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గండద్వీపం అని చెప్పి కూడా మనం దీపాలు ముట్టించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యజ్ఞాలు, పూజలు, పట్నాలు ప్రతి ఒక్కటి వేసుకుంటారనమాట. కొందరికి ఇంటి దైవం ఉంటుందన్నమాట. వీరబ్రహ్మేంద్ర స్వామికి కొంతమంది ఇంటి కులదేవుడు అని చెప్పేసి పట్నాలు వేసి పూజలు చేస్తారు. ఆ టైంలో చాలా బాగా మంది ఉంటారనమాట. మనకైతే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ అన్ని రకాల పూజలు నిర్వహిస్తారు. ఏదైనా కూడా ఇక్కడ మనకి చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రధానంగా దేవాలయం ముందు 3 ధ్వజస్తంభాలు కనిపిస్తాయంట. ఎక్కడైనా ఒకటే స్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ వీరభద్రుడు, భద్రకాళి, ఆంజనేయ స్వామి అని చెప్పి ఇలా 3 ధ్వజస్తంభాలు అయితే ఉంటాయంట. సో చాలా ప్రత్యేకం కదా. నేనైతే ఫస్ట్ టైం అనమాట దేవుణ్ణి ఇక్కడ దర్శించుకోవడం. అలాగే మనకి ఇక్కడ బయట లక్ష్మీ గణపతి స్వామి మనకి చాలా బాగా దర్శనం ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడైనా గణపతి ఒకడే ఉంటాడు కదా, ఇక్కడ లక్ష్మీ గణపతి అని చెప్పేసి, అలాగే పక్కన వీరాంజనేయ స్వామి కూడా మనకి దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఇలా ప్రక్కన నాగేంద్ర స్వామి ఆలయం కూడా చిన్నగా ఉంటుంది. ఇలా నేనైతే దర్శనం చేసుకుంటున్నాను నాగేంద్ర స్వామిని. అలాగే ఇక్కడ మనకి కళ్యాణ మండపం కూడా, నిత్య కళ్యాణ మండపం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనం కోరిన కోరికలు, మొక్కులు తీర్చుకోవడానికి అలాగే ఇక్కడ కోడలాగని కూడా కట్టేస్తారు. మనం కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా ఇక్కడ చాలా బాగా నెరవేరుతుందంట. చూసారా, లోపల ఆలయ ప్రాంగణంలో ఫస్ట్ శివాలయంలో శివుని అయితే దర్శనం చేసుకున్నాను. లోపల సరిగా వీడియో తీయడానికి అబ్జెక్షన్ చేశారు. సో నేనైతే మనకి చూపించడానికి కోసం అని చెప్పేసి నేను ఇలా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అనమాట. చూసారా వీరభద్ర స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారో. నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను. చాలామంది లేకపోవడం వల్ల ఇలా మనకైతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట. సో నేను 1 నిమిషం అలా దేవుడిని అయితే వీడియో తీయగలిగాను. చూసారా, ఇలా పక్కన అమ్మవారు అయితే మనకి మళ్ళీ దర్శనం ఇచ్చారు. సో లోపల అయితే ఇంత ప్రశాంతంగా ఉంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి బ్లాగ్స్.